తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలంలో చిరుతపులి కోసం గాలింపు కొనసాగుతుంది. కడియపు లంక, బుర్రిలంక గ్రామాల మధ్య ఉన్న నర్సరీలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఈ నర్సరీలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా చిరుత ఫోటోను తీసింది. అవునండి, ఏం లేదు కోరుకుంటున్నారంటనా చేతుపులతో అని చెప్పండి. ఓకే, మీరు మాట్లాడతారా? ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఫారెస్ట్ అధికారులు, పోలీసులు, గ్రామస్తులు కలిసి నర్సరీలను జల్లెడ పడుతున్నారు. అటు చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబు నాయుడు తెలుసుకుందాం. రాజాబాబు, 2 రోజులుగా చిరుతపులి కడియం నర్సరీలో సంచరిస్తుంది అని చెప్పేసి తెలుస్తోంది. సో మరి ఈ నేపథ్యంలో ఎప్పుడు పట్టుకోవచ్చు? అధికారులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? తమ్ముకుని వెనకరామను అంటే ఆ గుడి పట్టుకుని వెనకాల ఉండాలి. ఇప్పుడు అవునండి, ఏం లేదు కోరుకుంటున్నారంటనా చేతుపులతో అని చెప్పండి. ఓకే, మీరు మాట్లాడతారా? మైక్ పంపిస్తే చెప్పండి. తమ్ముకుని వెనకరామను అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలంలో చిరుతపులి కోసం గాలింపు కొనసాగుతోంది. కడియపు లంక, బుర్రిలంక గ్రామాల మధ్య ఉన్న నర్సరీలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. నర్సరీలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా చిరుత ఫోటోను తీసింది. అవునండి, ఏం లేదు కోరుకుంటున్నారంటనా చేతుపులతో అని చెప్పండి. ఓకే, మీరు మాట్లాడతారా? మైక్ పంపిస్తే చెప్పండి. తమ్ముకుని వెనకరామను అంటే ఆ గుడి పట్టుకుని ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబు నాయుడు తెలుసుకుందాం. రాజాబాబు, పులిని ఎప్పటి వరకు పట్టుకోవచ్చు? దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా కడియపులంక నర్సరీలో చిరుతపులి సంచరిస్తుంది. గత 2 రోజులుగా కూడా కడియపులంక నర్సరీలోనే చిరుతపులి సంచరిస్తుంది. ఇప్పటికి వరకే అధికారులు కూడా, అటవీశాఖ అధికారులు అక్కడ చిరుతపులిని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, బోన్లు ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కడియపులంక నర్సరీలో సుమారుగా 5,000 ఎకరాల్లో ఇక్కడ కడియ నర్సరీలు ఉంటాయి. ఆ నర్సరీలోనే ప్రస్తుతం చిరుతపులి సంచరిస్తుంది. గత 2 రోజులుగా కూడా, అంటే ఈ నెల 6వ తేదీ నుంచి కూడా చిరుతపులి తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తుంది. ముఖ్యంగా దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఈ నెల 19 వరకు కూడా చిరుతపులి సంచరించింది. 20వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా చిరుతపులి సంచారానికి సంబంధించిన దృశ్యాలు కూడా ట్రాప్ కెమెరాలో రికార్డ్ అవ్వలేదు. అయితే 24వ తారీఖున రాత్రి 8 గంటల సమయంలో కడియపులంక నర్సరీలో చిరుతపులి కదలికలను కూడా అక్కడ అటవీశాఖ అధికారులు కూడా గుర్తించారు. ప్రస్తుతం అయితే కనుక కడియపులంక నర్సరీలో చిరుతపులిని పట్టుకునేందుకు
పట్టుకునేందుకు కూడా అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక కడియపులంక నర్సరీ ప్రాంతాలతో పాటు గోదావరి నది సమీపంలో ఉన్న గోదావరి నది పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తుంది అనేది కూడా అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం జిల్లా అటవీశాఖ అధికారి భరణి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక గత 21 రోజులుగా కూడా చిరుతపులి తూర్పుగోదావరి జిల్లాను ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. రాజమండ్రి వాసులతో పాటు ఇప్పుడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కడియపులంక నర్సరీల్లో చిరుతపులి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అటవీశాఖ అధికారులు కూడా చిరుతపులిని సురక్షితంగా పట్టుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ చిరుతపులి దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఉంది. అయితే ఈ రోజు మాత్రం జనావాసాల్లోకి సంచరించడంతో ఈ కడియపులంక దోసాలమ్మ నగర్లోని జనావాసాల్లో సంచరించడంతో స్థానికులు కూడా భయాందోళన చెందుతున్నారు. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే చిరుతపులిని సురక్షితంగా పట్టుకోవాలి, మమ్మల్ని కాపాడాలి, ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని కూడా అటవీశాఖ అధికారులను కనుక స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక చిరుతపులి జాడను కనిపెట్టేందుకు అధికారులు ట్రాప్ కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అక్కడ కూడా చిరుతపులి సంచారాన్ని కూడా ఉంటుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు మరిన్ని అదనపుగా ట్రాప్ కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతపులను కూడా సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నీలిమ అండ్ రాజాబాబు, వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవైపు అది మళ్ళీ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇది దాని అంటే ఆ ప్రాంతం నుంచి వచ్చిన చిరుతపులే లేకపోతే కొత్త చిరుతపులే? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? నీలిమ, ప్రస్తుతం అయితే కనుక కడియపులంక దోసాలమ్మ నగర్లో ఏదైతే గత 2 రోజులుగా చిరుతపులి సంచరిస్తుందో అది గత 20 రోజులుగా రాజమండ్రి వాసులను భయాందోళనకు గురి చేసిన చిరుతపులిగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఏదైతే ఈ నెల 6వ తారీఖున దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరించిందో అదే చిరుతపులి గత 2 రోజులుగా కూడా కడియపులంక దోసాలమ్మ నగర్లోని నర్సరీల్లో కూడా అధికారులు గుర్తించారు. అక్కడ పాదముద్రలను కూడా నిర్ధారణ చేశారు. ఇక్కడ రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతంలో ఉన్న చిరుతపులే ఇక్కడ కడియపులంక నర్సరీల్లో కూడా సంచరిస్తుంది అనేది కూడా అటవీశాఖ అధికారులు గుర్తించడం జరిగింది, నిర్ధారించారు. ఈ గత 21 రోజులుగా కూడా అదే చిరుతపులి రాజమండ్రితో పాటు ఇప్పుడు రాజమండ్రి రూరల్లో ఈరోజు సంచరిస్తుంది. ఇప్పటికే అటవీశాఖ అధికారులు చిరుతపులిని కదలికలను గుర్తించేందుకు కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరొక పక్క చూస్తే కనుక నిన్నటి నుంచి కూడా ఇక్కడ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఏదైతే చిరుతపులి సంచరిస్తుందో ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవటం వల్ల ఇక్కడ చిరుతపులికి సంబంధించిన పాదముద్రలు కూడా అటవీశాఖ అధికారులకు లభ్యం కాలేదు. ట్రాప్ కెమెరాలో కూడా చిరుతపులి పాదముద్రలకు సంబంధించిన దృశ్యాలు కూడా రికార్డు కాలేదు. అయితే ఈ రోజు అదనంగా ట్రాప్ కెమెరాలు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక కడియపులంక నర్సరీలోనే చిరుతపులి సంచరిస్తున్నట్టు కూడా అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా కూడా నిర్ధారించారు. ఒకవేళ నర్సరీల నుంచి తప్పించుకుంటే కనుక సమీపంలో ఉన్న బుర్రిలంక గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అక్కడ లంకల్లోకి వెళ్లే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే కనుక అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో కూడా అదనంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే బుర్రిలంక సమీపంలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో లంక గ్రామాల్లో జింకలు ఉంటాయి. అక్కడికి వేట కోసం చిరుతపులి వెళ్లే అవకాశం ఉందనేది కూడా అటవీశాఖ అధికారులు అయితే కనుక భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అదనంగా ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి చిరుతపులిని పట్టుకునేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రాజాబాబు.